లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ఈరోజు కర్నూలు నగరంలో ఖాళీగా ఉన్నటువంటి ప్లాట్ల యజమానులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసిన తర్వాత నోటీసులు ఇచ్చి విజ్ఞప్తి చేసి మా సిబ్బందితో చెప్పించిన తర్వాత కావలసినంత ప్రచారం చేసిన తర్వాత కూడా వాళ్ళు ప్లాట్లు శుభ్రం చేసుకోకపోతే ఇక ఆ ప్లాట్లను వారి దగ్గర నుంచి దాని శుభ్రతకు అయ్యే ఖర్చును వసూలు చేస్తూ దాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసము 30 జేసీబీలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాకపోతే అందరూ కూడా దీన్ని సానుకూలంగా స్పందించడం, తమ ప్లాట్లను శుభ్రం చేయడానికి వస్తున్నటువంటి ఈ జేసీబీలకు వాళ్ళని యూజ్ చేసుకొని అనేక మంది దానికి తగినటువంటి పేమెంట్ని చెల్లించి శుభ్రం చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు తగ్గాయి. ఇంతకుముందు కూడా మేము మొదటిసారి అప్పీల్ చేసినప్పుడే 10 నుంచి 20% మంది, అంటే కొన్ని ప్రాంతాల్లో 10% మంది, కొన్ని ప్రాంతాల్లో 20% ప్లాట్లు వారంతకు వారు సొంతంగా క్లీన్ చేసుకునేసి మాకు స్ఫూర్తినిచ్చారు. అటువంటి బాధ్యతాయుతమైనటువంటి వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చేసిన వెంటనే కూడా కర్నూలు నగర ప్రజలు అంతే పాజిటివ్గా, అంతే బాధ్యతాయుతంగా స్పందిస్తూ మ్యాక్సిమం పోయిన ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మొత్తం వాళ్ళ ప్లాట్ను వాళ్ళు క్లీన్ చేసుకునేదానికి ఈ వెహికల్స్ని యూజ్ చేసుకోవడం, పేమెంట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని చోట్లయితే వాళ్ళు ఎక్కడైతే ఐడెంటిఫై కాకుండా ఉన్న ప్లేసుల్లో మనం వాటిని క్లీన్ చేసినటువంటి మొత్తాన్ని మనం వాటి నుంచి రాబట్టడం జరుగుతుంది. బిల్డింగ్ పర్మిషన్స్కో ఇతరత్ర ఏ పర్మిషన్స్కి వచ్చినప్పుడు ఈ మొత్తాన్ని వారి నుంచి వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా గవర్నమెంట్ స్థలాలు, వక్ఫ్ బోర్డు, ఇతరత్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థలాల్లో కూడా ఈ రకంగా ఉన్నప్పుడు వారి నుంచి విఎల్టీనో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు దీనికైనటువంటి ఖర్చును మనం రాబట్టడం జరుగుతుంది. ఈ రకంగా ప్రజాధనము ఏమాత్రం వేస్ట్ కాకుండా ఈ కార్యక్రమానికి కొంతమంది దాతలు ఇచ్చినటువంటి జేసీబీల సహాయంతో, నెక్స్ట్ మేము చేసినటువంటి క్లీనింగ్కి సంబంధించినటువంటి చేసేటప్పుడు వారు ఇచ్చినటువంటి ఆ కాస్ట్తో ఎక్కువ ఖర్చు లేకుండా నామమాత్రపు ఖర్చుతో సుమారుగా ఈ కర్నూలు నగరంలో వేకెంట్ ప్లాట్లు చాలా భాగం క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజుతో ఆపకుండా మొత్తం అన్ని ప్లాట్లు క్లియర్ అయ్యేంత వరకు, వేకెంట్ సైట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యేంత వరకు దీన్ని కంటిన్యూ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తీసుకెళ్తున్నాం. ఈ విషయంలో కర్నూలు నగరాన్ని శుభ్రంగా ఉంచండి, వేకెంట్ సైట్ల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్ను పరిష్కరించండి అని అనేక మార్లు మాకు గౌరవ మంత్రివర్యులు శ్రీ భరత్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గౌరి చరితారెడ్డి గారు, నెక్స్ట్ అదేవిధంగా కోడుమూరు శాసనసభ్యులు, అదేవిధంగా మిగిలిన మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు, ఇలాంటి వారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు అనేక మార్లు విజ్ఞప్తి చేసిన దానికి ఏదో ఒక రకంగా ఈ సమస్యలను, పబ్లిక్ సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో మనము ఈ ఆలోచన చేయడం జరిగింది. దానికి పాజిటివ్గా స్పందించినటువంటి ప్రజలకు, ముఖ్యంగా ఈ యొక్క ప్లాట్ల యజమానులు, ఖాళీగా ఉన్నటువంటి ప్రైవేట్ ప్లాట్ల యజమానులకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ కర్నూలు నగరాన్ని క్లీన్ సిటీగా, అదేవిధంగా ప్రాబ్లం ఫ్రీగా, ముఖ్యంగా చుట్టుపక్కల ప్రజలకు పాములు, తేళ్ళు, పందులు, ఈగలు, దుర్వాసన, చెత్త వేసేదానికి ఒక మినీ డంపింగ్ యార్డ్గా తయారైపోయే పరిస్థితుల నుంచి వాళ్ళ ప్లాట్లను వాళ్ళు శుభ్రం చేసుకునేసి మంచి పరిసరాలను అందించడానికి తోడ్పడినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.